అవును పెద్దబాబు గారు, అమ్మగారి నమ్మకాన్ని నిలబెట్టాలా, గెలిపించాలా. మన ముందున్న 3 నెలలు మన ఆస్తి తిరిగి రావడానికి, మన కుటుంబం ఎప్పటికీ విడిపోదు అని చెప్పడానికి, అమ్మను మునుపటి అఖిలాండేశ్వరిగా చూడ్డానికి ఉన్న సమయం. అది ఎన్ని ఎత్తులు వేసినా ఈ ఇంటి పెద్ద కొడుగ్గా నేను, పెద్ద కోడలిగా నువ్వు చిరునవ్వుతో ఎదుర్కోవాలి. తప్పకుండా పెద్దబాబు గారు. మన మీద అమ్మగారికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. ఈ ఇంటి వారసులతో అమ్మగారు ఆనందంగా గడిపేలా చేద్దాం పెద్దబాబు గారు. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, ఒక గూటి రాక్షసి, పాట ఆపవే. నీ నోటికి పక్షవాతం రాను. గున్న మామిడి కొమ్మ మీద గోరింక. నువ్వు గోరింకవు కాదే, రామచిలుకని పీకుతున్న రాబందువే. నీ నోటికి పక్షవాతం రాను. గున్న మామిడి కొమ్మ మీదంట గోరింకంట. నువ్వు గోరింకని రామచిలుకని పీక్కుతిన రాబందువే. అదేంటా అంటే అంత మాట నేసావు? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటే? అంతేనా చిప్రా అంటే? మన పాత స్నేహం మర్చిపోయావా? నువ్వు నా పక్కన లేవనే బాధ నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. చీపురుని నన్ను కలుపు దేవుడా అని మొక్కని రోజంటూ లేదు తెలుసా? నువ్వు నాకు మంచి ఎంటర్టైన్మెంట్ చిప్రా అంటే. ఎంటర్టైన్మెంట్ కాదే, నీ బతుక్కి ఎప్పుడో కాని నేనే శుభం కార్డు వేస్తాను. పైకలా అంటావు కాని లోపల నా మీద ప్రేమ లేదు. చూస్తూ ఉండు, 3 రోజుల్లో ఫెవికాల్లో అతుక్కుపోతాం. అతుక్కుపోవడం కాదే, నాకు కోపం వస్తే చంకలో పెట్టుకుని పిల్లిని నలిపినట్టు నలిపాడేస్తానే. అంటే మనిద్దరి బంధం మొగుడు పెళ్ళాల దాంపత్యం లాంటిది. దాంపత్య జీవితంలో అలకలు బుజ్జగింపులు కామన్ ఆంటీ. అంటే అంటే నువ్వు నా మొగుడువా? నిన్ను నిన్ను ఇంకొకసారి నోటికొచ్చినట్లు వాగావంటే చంపేస్తానే నిన్ను. బా ఏయ్ చీప్రో, చెప్తున్నాను విను. 10 అంటే 10 రోజుల్లో నేను చెప్పిందల్లా నువ్వు చేస్తావు. ఏంటే నాతోనే పందెం వేస్తున్నావా? నిన్ను నిన్నిలా కాదే. ఏమైంది పిల్లి? ఏం లేచిన బాబు, దీని పిచ్చి మాటలు ఆపించడానికి గావు కేకలు పెట్టించానంతే. చూడు మహి, గెస్ట్ లా వచ్చిందాన్ని ఎలా ఏడిపిస్తుందో. ఇప్పుడు నేనేమన్నానని? నాతో ఫ్రెండ్షిప్ చేయి చీపురు అన్నాను. ఇకపై ఏం చేసినా ఇద్దరం కలిసి ఒక ప్లాన్ గా చేద్దాం అన్నాను, అంతే. ఏంటి ఆటలాడుతున్నావా? అయ్యో మహి, నేను వచ్చింది మీతో ఆడుకోవడానికే కదా. కొత్తగా అడుగుతున్నావేంటి? ఏం ఐశ్వర్య, మహి మర్చిపోతే నువ్వైనా గుర్తు చేయాలి కదా. తను చెప్పేదేంటి? నువ్వన్న ప్రతి మాట నాకు గుర్తుంది. నువ్వు దొంగల ఆస్తిని దోచుకున్నావు, కానీ మేము దొరలా నీతో పందెం గెలిచి ఆస్తి మొత్తం సొంతం చేసుకోబోతున్నాం. అయ్యో మహి, నేను కోరుకునేది అదే. ఆస్తి మీకు రావాలి, కానీ నీకు దేవాకి విడివిడిగా. అప్పుడే కదా నా కళ్ళు చల్లబడేది, నేను గెలిచేది.
అయినా దీంతో మనకి మాటలెందుకు చిన్నబాబు? ఇది కంపు, కదిలిస్తే మనమే ముక్కులు మూసుకోవాలి. పద. ఎక్కడికి ఐశ్వర్య వెళ్తున్నావు? మధ్యలో నేను క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పవేంటి? ఓ, మాటలతో ఎందుకని చేతల్లో చేసి చూపిస్తానంటావా? ఎందుకు ఐశ్వర్య ఏడుస్తున్నావు? అసలే చావుకి దగ్గరైన దానిని ఇంకా ఎందుకు చంపుతున్నాననా? ఏం చేయను చెప్పు? గెలవాలంటే ఎవరో ఒకరిని పావుగా వాడుకోవాలి కదా. ఇన్ని రోజులు నా బిడ్డని కళ్ళారా చూసుకొని గుండెలకు హత్తుకునేదాకా నాకు చావు రావద్దని దేవుణ్ణి వేడుకుంటూ వచ్చాను. కానీ ఈ క్షణం నుంచి త్వరగా తీసుకెళ్లిపోను వేడుకుంటాను. ఇప్పుడు నువ్వు నా మనిషి ఐశ్వర్య. నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఇక నీ దగ్గరికి చావునెలా రానిస్తాను? అలా అని నువ్వు రిలాక్స్ అవ్వద్దు. కుటుంబం చీలే వరకు ఇక్కడే ఉంటా. మీ వాళ్ళే చెప్పారు కదా, నేను ఇక్కడ ఉంటే పక్కలో పాముని పెట్టుకున్నట్టే అని. నిజమే ఐశ్వర్య. అలా అని నేను కాటు వేసేది ఈ ఇంట్లో పెద్దవాళ్ళని కాదు, ఇంకా నిండు నెలలు నిండని బుజ్జి కడుపులో పెరుగుతున్న బుజ్జి బుజ్జి వారసులని. మమ్మల్ని వేధిస్తున్నావు సరే, చిన్నపిల్లలు ఏం చేశారు నిన్ను? ఓహ్, చెప్పాను కదా, నేను గెలవాలి అంటే ఏవైనా చేస్తాను. నువ్వు ఎంత త్వరగా మహిని ఇంటి నుండి తీసుకెళ్తే ఈ ఇంటి వారసులకి అంత మంచిది. గుర్తు పెట్టుకో. ఆంటీ, ఏం ఆలోచిస్తున్నారు? ఓ, ఈ నీలాంబర్తో అనవసరంగా సవాల్ చేసి అగ్రిమెంట్ మీద సైన్ చేశాను. 3 నెలల్లో నా కుటుంబం ముక్కలైపోతుంది. ఇప్పుడు ఎలారా దేవుడా అని మనసులో వేడుకుంటున్నారా? ఇప్పుడేంటి, 3 నెలల్లో నా కుటుంబాన్ని విడదీస్తాం అంతేనా? విడదీయడం మాత్రమే కాదు, చిన్న భిన్నం చేస్తా. నాగపడగల నీలంబరి పగ పాము పగ కంటే డేంజర్ అని నిరూపిస్తాను. అది ఈ అఖిలాండేశ్వరి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరగదు. జరుగుతుందంటీ. డబ్బు చాలా పాపిష్టిది, ఏవైనా చేయిస్తుంది. అంతెందుకు, ఇస్త్రీ బట్టలు నలగకుండా ఉండే మీరు ఇప్పుడు ముతక బట్టలు వేయడం లేదా? చెమట వాసన తెలియని మీకు చెమటలు ఎలా పట్టేస్తున్నాయి ఆంటీ? చిటికేస్తే బెడ్రూమ్ లోకి భోజనం వచ్చేది. ఇప్పుడు వంటగదిలో మీరే దోశలు వేస్తున్నారు. ఆంటీ, ఈ దోశలు తుంచినట్టే అందరి మనసులు తుంచి వేరు చేస్తా. అఖిల, ఏయ్, వంటగదిలో నీకేంటి పని? పో.
ఏ మూల పడండి పో. ఒక్క నిమిషం ఆగండి. ఎవనో నీలంబరి, డబ్బుతో ఏవైనా కొనొచ్చు అనుకోవడం నీ అవివేకం. కొనలేనివి, వెలకట్టలేనివి కొన్నుంటాయి. అలాంటిదే ప్రేమ. అది ఒకప్పుడు ఆంటీ. ఇప్పుడు కాలం మారిపోయింది. కరెన్సీకే విలువ పెరిగింది. నాతో డిస్కషన్స్ ఎందుకు? మా ఇంట్లో ఒక సాంప్రదాయం ఉంది. అందరం కలిసే భోంచేస్తాం. ఈ దోశలు తీసుకెళ్లి నేను తినమన్నానని చెప్పి వాళ్ళందరికీ ఇవ్వు. వాళ్లలో ఏ ఒక్కరు తిన్నా వెంటనే వాళ్ళని ఇంటి నుంచి పంపిస్తాను. 30 నిమిషాల్లో నువ్వు కోరుకున్నది జరిగిపోతుంది. ఒక్కరేంటాంటీ? మీ ముద్దుల పెద్ద కోడలితో, ఆవేశంగా నోరు జారి మీ చిన్న కొడుకుతో, అక్క అని మీ వెంట తోకలా తిరిగే ఆ చీపురుతో, అందరితో ఇవి తినిపిస్తాను. అంత నమ్మకమా? సరే, కనీసం ఒక్క ముక్క తినిపించడానికి ట్రై చెయ్యి. అలా చెయ్యలేకపోతే నువ్వింటి నుంచి బయటకు వెళ్ళిపోతావా? అంత ధైర్యం నీకెక్కడిది? సరే, ఒక పని చెయ్యి. నా కోడల్ని చిత్రహింసలు పెట్టిన నువ్వే ఇంటిల్లిపాది ముందు పార్వతి కాళ్లు పట్టుకుని నన్ను క్షమించు అని ప్రాధేయపడాలి. ఏంటి, నా మాటల్లో కాన్ఫిడెన్స్ చూసి నీ గుండెల్లో ధైర్యం చచ్చిందా? అంత లేదాంటీ. పాపం ఉన్న పళంగా బయటికి పంపించేస్తే మీ వాళ్ళు ఏ చెట్టు కింద బ్రతుకుతారా అని ఆలోచిస్తున్నా. సర్లేండి, మీ ఆనందం నేనెందుకు కాదనాలి? క్షణాల్లో పని పూర్తి చేసుకొస్తాను. అఖిల, తొందరపడ్డావేమో అని అనిపిస్తుంది. తొందరపాటు కాదండి, నా వాళ్ల మీద నమ్మకం. నమ్మకం ఉండొచ్చు, కానీ పొరపాటు వల్ల, గ్రహపాటు వల్ల అనుకోనిది జరిగితే అందరం బాధపడాల్సి వస్తుంది. అఖిల, ఇంత చిన్న విషయంలో పొరపాట్లు జరిగితే ముందు ముందు ఆ నీలాంబరిని ఎలా ఎదుర్కొంటామండి? జరిగేది జరగకుండా ఉండదు. అయ్యో, కాలికి మెట్టలేదు. ఎక్కడ పడిపోయినది? ఏమైంది పార్వతి? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం వెతుకుతున్నావు? పెద్దబాబు గారు, కాలి మెట్ట కూడా కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో పడుంటుంది, కనిపిస్తుందిలే. నువ్వు టెన్షన్ పడుకో. మెట్టే కదా, రేపు తీసుకొస్తాను, సరేనా? మా ఆడవాళ్ళకి మెడలో తాలిబొట్టు ఎంత ముఖ్యమో కాలి మెట్టలు కూడా అంతే ముఖ్యం పెద్దబాబు గారు. సరే, నీ కంగారు పోవాలంటే ఇప్పుడు నీ కాలికి మెట్ట కావాలి, అంతేగా? ఇప్పటికిప్పుడు ఎక్కడుంటాయి? నేనున్నాను కదా, నువ్వు కూర్చో. కూర్చో. మీరు కింద కూర్చుంటారండి పెద్దబాబు గారు. పార్వతి, ఏం కాదు, సైలెంట్గా ఉండు. కాలిటివ్వు. ఇవ్వు.
ఏ, ఏమైంది? సరే ఒక్క నిమిషం ఆగు పార్వతి. కాలివ్వు. పార్వతి, ఇది నా గుండె చెప్పడానికో. నీ అదృష్టాన్ని చూస్తుంటే నాకు మండిపోతుంది. నీ కాళ్ళు కందకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకునే దేవా నీకు దొరికాడు. ముందు నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేయాలి, దరిద్రపు గుట్టుతానా. మీ అన్యోన్యత చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది దేవా. ఇప్పుడు అనిపిస్తుంది నేనేమైనా మిమ్మల్ని విడదీయాలని చూసి తప్పు చేస్తున్నానేమో అని. నీకంత జ్ఞానం ఎప్పుడు రావాలే కానీ ఎందుకు వచ్చావో చెప్పు. మీ ఇంటికి కావాలని వచ్చాను కదా, అనండి, పర్లేదు. అఖిలేండేశ్వరి ఆంటీ తన కోడలు ఎప్పుడు తిందో, ఎంత ఆకలితో ఉందో అని తనే స్వయంగా వంటగదిలో దోశలు వేసి తెస్తుంటే నేను ఇస్తానులే అంటేనే మీకోసం తీసుకొచ్చాను. అమ్మగారి దగ్గర నుంచి వచ్చేలోపు ఏం కలిపావో తెలుసుకోవచ్చా నీలాంబరి? అనుకున్నా ఇలానే అనుమానిస్తారని. నేనేం కలపలేదు. కావాలంటే మీ ముందు తిని చూపించినా. నీ మీద, రాబోయే వారసుడి మీద తన ప్రేమనంతా కలిపి ఈ వేడి వేడి దోశలు వేశారు ఆంటీ. అయినా నీకు నీ బిడ్డకి ఏమన్నా అయితే క్షణాల్లో దేవ చంపేడు. తీసుకో. ఇటివ్వు. పార్వతి కూర్చో. ఇంత సులువుగా అనుకున్న పని పూర్తవుతుందని అనుకోలేదు. నేనుంటే ఒకరికొకరు తినిపించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను వెళ్తానే. చెప్పడం మర్చిపోయాను. ఇందాక ఆంటీ మిమ్మల్ని తిన్నాక కిందకి రమ్మన్నారు. మర్చిపోకండి, తినండి. కూర్చో. ఈ దెబ్బతో పార్వతి చాప్టర్ క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? మహి, ఐశ్వర్య. వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నేనొచ్చిన పనిని ఇంత సులువు చేసినందుకు. మొదటిగా మీకిష్టమైన వాళ్లతో మొదలు పెట్టాను. ఇక మిగతా వాళ్ళందరితో పూర్తి చేసేస్తాను. అఖిల, ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఇది నా కుటుంబం మీద నాకున్న నమ్మకానికి పరీక్ష అనుకోండి.